సినిమా రాయటం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎంటర్టైన్మెంట్ సినిమాలు రాశాను. సో అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలో చౌదరి గారు నన్ను పిలిచి ఇది ఎంటర్టైన్మెంట్ లాగా తీయాలి, మనం ఎలాగైనా చేయాలంటే బాగా కష్టపడి నన్ను అమెరికా తీసుకెళ్ళి అక్కడ 75 days అక్కడే కూర్చోబెట్టి దగ్గరుండి రాయించారు. సినిమా ఈరోజు చాలా బాగా వచ్చింది. సో మెయిన్ యూత్ అండ్ మాస్ అయితే ఊగిపోతున్నారు థియేటర్లో, నేను చూశాను. సో ఇది నెమ్మదిగా కొన్ని వైవేశ్ గారి సినిమాలు ఏంటంటే దేవదాస్ సినిమా దగ్గర నుంచి చూసుకుంటే లాహిరి లాహిరి సీతయ్య అన్నీ నేను చదువుకున్న రోజుల్లో చూశాను. ఫస్ట్ కొంచెం నెమ్మదిగా ఉంటూ ఒక్కసారి ఉప్పెన్లా అవుద్ది. సో ఈ రేయి కూడా అదే పరిస్థితి ఇచ్చేస్తున్నాను. రోజు రోజుకి యూత్ మాస్కి బాగా దగ్గర అవుతుంది. మా సాయి డ్యాన్సులకి డైలాగ్స్కి థియేటర్ దద్దరిల్లిపోతుంది. అతని డ్యాన్స్లో అతని కష్టం, మా వైఎస్ చౌదరి గారు పడ్డ కష్టం ఈ సినిమా నిలబెట్టి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అన్ని పాటలు రాసే అవకాశం నాకు లభించడం చాలా ఆనందంగా అనిపించింది. ముందు దర్శకులు చెప్పిన వెంటనే, కథ చెప్పిన వెంటనే ఆ కథనం జరిగే ప్రదేశం ఇవన్నీ చాలా కొత్తగా ఉండడం, ప్రతి పాటకు కూడా ఒక కొత్తదనంతో కూడిన ఒక అంశాన్ని ఎంచుకోవడం, వస్తువుని ఎంచుకోవడం అన్నది ఈ పాటల విజయానికి మూలసూత్రం అయింది. ఇందులో అన్ని రకాల పాటలతో పాటు ప్రేమకు పెద్దపీట వేసే పాటలు చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఓ డియర్ అనే పాట నా మనసుకి, నా హృదయానికి బాగా హత్తుకున్న పాట, నచ్చిన పాట, దగ్గరైన పాట. చాలా సినిమాల్లో చాలా విషయాల్లో మనం చూస్తుంటాం. ఏంటంటే ప్రతి సినిమాలో ఏదైనా ఒక సందర్భంలో వస్తుంది ఏంటంటే, ఎవరిని చూసినా ఏ వస్తువుని చూసినా కూడా అమ్మాయి కనబడుతుంది, అమ్మాయి రూపమే, అమ్మాయి లక్షణాలే కనబడుతుంటాయి అనేది సాధారణంగా చెప్పే విషయం. కాకపోతే ఈ చిత్రంలో చాలా కొత్తగా కనపడని వాటిల్లో అమ్మాయి కనబడుతుంది అనే ఒక కొత్త అంశం తీసుకొని, ఓ డియర్ నిన్నే చిరుగాలుల్లో చూశానే, ఓ డియర్ నిన్నే చలిపిడుగుల్లో చూశానే, ఓ డియర్ నిన్నే పూవాసనలో చూశానే, ఓ డియర్ నిన్నే నా ప్రాణంలో చూశానే, కనిపించని వాటిల్లో కనిపించినావే, కనులెరగని బాటల్లో నడిపించినావే, నడిపించి ప్రేమంటే నేర్పించావే, నడిచేటి ప్రేమల్లే నన్ను మార్చావే, థ్యాంక్స్ బేబీ థ్యాంక్స్ యూ టాట్ మీ ఆర్ట్ ఆఫ్ లవ్, థ్యాంక్స్ బేబీ థ్యాంక్స్ యూ టాట్ మీ టేస్ట్ ఆఫ్ లవ్ అనే ఒక అద్భుతమైన పాటను నా చేత రాయించారు. అట్లాగే ప్రియతమా ఎందుకే చంపుతావే నన్ను హృదయాన్ని పిండి వేసే పాటను కూడా నా చేత రాయించారు. ఇలా ప్రేమకు పెద్దపీట వేస్తూ ప్రేమతో పందెం కలిస్తే ఫలితం విజయం అనే ఒక లక్ష్యంతో, ఒక లక్షణంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. అట్లాగే సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, చివర్లో వచ్చే ఆ పతాక సన్నివేశంలో వచ్చే 7 నిమిషాల పాట అది ఒక చిత్రంతో సమానం. అంత కష్టపడ్డాం, అంత శ్రమించాం, అంత వ్యయప్రయాసాలు కూర్చి ఆ పాటని, ఆ క్లైమాక్స్లో ఉన్న ఆ పాటని, ఆ నృత్య భంగిమల్ని ఆయన దృశ్యీకరించారు. దానికి తగిన ఫలితం, దానికి తగిన గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పైనుండి ఖచ్చితంగా ఉంటేనే ఈ మాత్రం మేము ముందుకు వెళ్ళగలుగుతున్నామని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఇంకా ఈ చిత్రం ఇంకా గొప్ప విజయం సాధించాలని, వసూళ్ల పరంగా ఇంకా ఎన్నో రికార్డులు తిరగరాయాలని, చౌదరి గారి పడ్డ కష్టానికి ఫలితం పూర్తిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ఆర్టిస్ట్కి, ఒక మ్యూజిషియన్కి ఒక పెద్ద సినిమాతో అసోసియేట్ అయితే బాగుండు, అది వాళ్ళ డ్రీమ్ అనమాట, వాళ్ళ కళ. ఈ సినిమాలో ఒక సింగర్ లాగా, ఒక ఆర్టిస్ట్ లాగా నాకు 2 కళలు నెరవేరాయండి. ఎందుకంటే చాలా పెద్ద బ్యాండ్లో, అది కూడా వైవేస్ చౌదరి గారితో, చక్రి గారి కాంబినేషన్లో, చంద్రబోస్ గారి కాంబినేషన్లో నేను పాడడం జరిగింది. అండ్ అదే సినిమాలో చౌదరి గారు మంచి క్యారెక్టర్ ఇవ్వడం వల్ల నేను చేయడం జరిగింది. సో నాకు చాలా 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 ఆనందంగా ఉంటుంది. నేను సినిమా చూసే టైంలో జనాలు నిజంగా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను అప్పుడే డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టాను, సార్ చాలా మంచి రెస్పాన్స్ ఉందండి థియేటర్లో అని. అండ్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే మా సినిమా ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు ఉదయమాట పడిన కంచి నాకు ఫోన్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాలో మేము తీసింది ఫస్ట్ హాఫ్ వెస్ట్ ఇండీస్, సెకండ్ హాఫ్ అమెరికా. జనరల్గా ఇలా ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ ఒక ఇండియా నుంచి వెళ్ళిన కథానాయిక తన ఆశయం కోసం చేసిన జర్నీనే మనకు కథ అనమాట. అంటే ఒక తెలుగు అమ్మాయి, ఇండియా నుంచి వెళ్ళిన అమ్మాయి అమెరికా వెళ్ళి అమెరికాకి ప్రెస్టీజియస్ టైటిల్ని సాధించటం, ఆ సాధించే ప్రాసెస్లో ట్రినిడాడ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నుంచి వచ్చిన తెలుగు ఆరిజిన్స్ ఉన్న బ్యాచ్ ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉండి హీరో తన అనుకున్న ఆశయానికి సాధించేదిలో తీసుకెళ్ళటం. ముఖ్యంగా 3 క్యారెక్టర్ల మధ్యన ఈ సినిమా డిజైన్ చేసాం. అది మాస్ ప్రేక్షకులు, యూత్ ప్రేక్షకులు ముందుగా గుర్తించారు. వాళ్ళు కంటిన్యూస్గా అప్రిషియేట్ చేస్తున్నారు. శుక్రవారం నుంచి, శనివారం నుంచి, ఆదివారం నుంచి నెమ్మదిగా క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి పెరుగుతూ వచ్చారు. ఇదంతా చూస్తుంటే నా దేవదాస్ సినిమా అనుభవం నాకు గుర్తొచ్చింది. అది కూడా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి
దేవదాసు ఒక 4-5 వారాల తర్వాత పికప్ అయ్యి ఒక 175 డేస్ రన్కి వెళ్ళింది, విజయవంతమైంది. బట్ ఇప్పుడు అంత కాలం పరిమితి లేదు కాబట్టి ఇది శుక్రవారం నుంచి శనివారం, శనివారం నుంచి ఆదివారం గణనీయంగా ఆడియన్స్ యొక్క ఇంప్రెషన్ని సంపాదించుకుంటూ మంచి పొజిషన్కి వచ్చింది. అందువల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాం సినిమా ప్రోడక్ట్ మీద. ఇది దినదిన ప్రవర్ధమానమై నెమ్మదిగా హాలిడేస్ అవనిస్తున్నారు. ఇంకా క్యారెక్టర్ల పరంగా అయితే హీరో క్యారెక్టర్ ఏంటంటే తను అందం పట్ల వ్యామోహంతో పెరిగిన ప్రజెంట్ యూత్కి సంబంధించిన ఒక ట్రెండీ రిప్రజెంట్ గై అనమాట. అది ఎట్లా అంటే దేవుడు తప్పు చేస్తున్నాడు, 13-14 ఏళ్ల వయసులో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్న టైంలో అమ్మాయిలు అందాలు చూడమనే హార్మోన్స్ని డెవలప్ చేసి మమ్మల్ని డీవియేట్ చేస్తున్నాడు, డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు, తప్పు దేవుడిదని చెప్పి ఒక క్యారెక్టర్. అదే హీరో పోషించాడు. హీరోయిన్ అంటుంది తన ఆశయం ముఖ్యం. అమ్మాయి ఒకటే అడుగుద్ది అనమాట, నీ పేరు ఏంటని అడుగుద్ది. నా పేరు రాక్ అంటాడు. నువ్వెవరు అని అడుగుద్ది. నేను రాక్ని అంటాడు. అది నీ పేరు, నువ్వెవరు అని అడుగుద్ది. మైకేల్ దీపికల ముద్దు బిడ్డనని చెప్తాడు. కాదు, అది నీ కేర్ ఆఫ్ అడ్రస్, నువ్వెవరు అంటుంది. నేనేంటో నాకే తెలియదు, అదే నేనని కొంచెం యాటిట్యూడ్గా చెప్తాడు. అది నీ క్యారెక్టర్, బట్ నువ్వెవరనగానే ఆడికి కోపం వచ్చి ఇదే క్వశ్చన్ నేను అడుగుతాను, నువ్వేం సమాధానం చెప్తావు చూస్తానని నేను అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి అక్కడున్న గులాబీ ఫ్లవర్స్ని ప్లక్ చేసి పైకి గాల్లో గీసిరి డ్యాన్స్ చేస్తూ ఒక్కొక్కటి పిక్ చేసి అతని ముందు అలా అంటే వదిలి ఒక మాట చెబుద్ది అనమాట. ఒక ఏజ్ వరకే మనం ఒక తల్లిదండ్రులకి బిడ్డలుగా ఉంటాం. బట్ ఒక ఏజ్ దాటిన తర్వాత మనలోని డిటర్మినేషన్తో డెడికేషన్తో ఒక కళ పట్ల మనం ఒక ఫోకస్ డెవలప్ చేస్తే అది మనం అవుతాం. అలా నీ దగ్గర ఉన్న కళ ఏంటని అతను క్వశ్చన్ చేస్తుంది. అక్కడ సినిమాలో ఆ కాంపిటీషన్లోకి వెళ్ళినప్పుడు హీరోయిన్ కూడా ఒక సెన్సర్ డ్రెస్సులాగా ఉంటూ, బట్ సాంగ్స్లోకి వచ్చినప్పుడు అమ్మాయి గ్లామరస్ కనపడే డ్రెస్సులాగా ఉంటూ ఇలా చేసే జర్నీలో శ్రద్ధాదాస్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేసామంటే అమ్మాయికి వ్యామోహం పెరుగుద్ది పదవి పట్ల. అంటే తను సంపాదించిన టైటిల్ పట్ల ఒక పిచ్చి వ్యామోహం అనమాట, ప్యాషన్ అనమాట. అంటే ఇదేంటి ఒక 4-5 వారాల పాటు స్టబ్బన్గా స్ట్రాంగ్గా రన్ వచ్చే సినిమాలాగా నాకు అనిపించింది. అంత కష్టపడ్డాం, ఆ కష్టాన్ని ప్రతి ఒక్కరూ ఈ రోజున ఆశీర్దిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ. వీటన్నిటితో పాటు సినిమాలో ముఖ్యం ఏంటంటే ఫస్ట్ నేను చిరంజీవి గారి ఫ్యామిలీలోకి వెళ్ళి ఫస్ట్ టైం నేను సినిమా వాళ్ళ అబ్బాయితో మేనళ్ళతో సినిమా తీయటం. ఆ సినిమా తీసినప్పుడు ఒక అభిమానిగా నేను ఒక అభిమానుల నుంచి వచ్చిన నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని అభిమానుల నుంచి వచ్చాను కాబట్టి అభిమానులు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలుసు. అందుకని తనకి ఆ ఫ్యామిలీ ఇమేజ్ని అడాప్ట్ చేస్తూ గోలీమార్ అనే సాంగ్ కానీ అది థియేటర్లో చూస్తున్నప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు అభిమానులందరూ. ఉదయం ఆట చూసిన అభిమానులందరూ చాలా ఊగిపోయినట్టుగా అయిపోయింది థియేటర్ చిరంజీవి గారి అపీరెన్స్ కాడి నుంచి. ఆ సాంగ్ రీమిక్స్, అందులో చికిత్తాస్ అనే వర్డ్ కలపటం. అట్లాగే క్లైమాక్స్లో మేము చేసిన నా 35 రోజుల వర్క్ 8 నిమిషాల పాటు 11.5 నిమిషాల పాటు జరిగిన దానికి ఈ రోజున హైలైట్ అని ప్రతి ఒక్కరు ఆ క్లైమాక్స్ సాంగ్ అనేది చాలా హైలైట్ అని ఫీల్ అవుతున్నారు. అది కూడా మేము పడిన కష్టానికి చాలా ప్రతిఫలం దక్కింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి డెఫినెట్గా అది అవార్డు తెచ్చిపెట్టాల్సిన సాంగ్ అదొకటి. తర్వాత ఎప్పుడు అని ఎదురు చూస్తున్న సాంగ్ మేము కూడా ఎదురు చూస్తున్నాం. మొన్నే పవనిజం అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజునే సెన్సార్ అప్లై చేసాం. అది రేపు మార్నింగ్ సెన్సార్ అవుతుంది. అయిన వెంటనే ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన ఇమీడియట్గా ఆ రోజు నేను రేపు నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రకరకాల ఫార్మేట్స్ ఉన్నాయి మనకి. యూఎఫ్ఓ, స్క్రాబుల్, క్యూబ్, యూఎఫ్ఓ, స్క్రాబుల్, క్యూబ్, పిఎక్స్డి 4 ఫార్మేట్లున్నాయి. 4 ఫార్మేట్ల ద్వారా వాళ్ళతో మాట్లాడుకుని సంప్రదించి ఇమీడియట్గా దాన్ని కలపడం జరుగుతుంది. తీయటం, ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడం కూడా చాలా కష్టమైన సినిమా అన్నమాట ఇది. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు టికెట్ చించి థియేటర్కి వచ్చి మమ్మల్ని మా టాలెంట్ని చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. అనుకోవటం అనేది మానవ జీవన విధానంలో రెగ్యులర్ అయిపోయింది. అది అంటే పేపర్లో కూడా మనకు ముఖ్యమైన అంశాల కోసం వెళ్ళటం అనేది అది అందరికీ ఉన్న లక్షణమే. అది ఇప్పుడు నాకైనా ఎవరికైనా అందరికీ ఉంటుంది. కానీ మేము పడిన కష్టం మా బస్సులో ఉంటేనే ఎంత అనేది అర్థం అవుద్ది. ఆ అర్థం చేసుకుంటానికి మాకు రిసెప్షన్ ఇచ్చి మాకు అది ఇన్ రిటర్న్లో ఇవ్వాల్సింది ప్రేక్షకులు. దాన్ని ప్రేక్షకులు సరిగ్గా గుర్తించారు. ఉదయం ఆట రిలీజ్ అయిన 27 మార్చి రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అభిమానులందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. ఆ రోజున నాకు ఉదయం ఆట పడిన వెంటనే ఫస్ట్ వచ్చిన ఫోన్ కాల్ నా మిత్రుడు వి వినాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తను ఏం చెప్పాడంటే, అనయ్య ఈ సినిమా
ఎవరెవరు ఎలా అనుకున్నారో నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళందరి మధ్యన ఉన్నాను. చాలామంది తెలుసు నాకు ఎవరెవరు ఎలా కామెంట్ చేశారు ఈ సినిమా గురించి. ఈ సినిమా రిలీజ్ చేయటం అనేది మాత్రం అన్ని షోలు అన్ని సెంటర్లు వెళ్ళిపోయింది సినిమా. నువ్వు ఇది చేయటం అనేది నీకు పెద్ద కొట్టేవనయ్య. సినిమా హిట్ గురించి ఫ్లాప్ గురించి లేదా యావరేజ్ గురించి ముఖ్యం కాదు. ఇది నీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. నువ్వు పడిన హార్డ్ వర్క్ ప్రజలకు రీచ్ అవటం అనే ప్రాసెస్లో నువ్వు ప్రొడ్యూస్ చేసుకున్న ఎఫర్ట్కి కరెక్ట్ విజయం సాధించావు. ఇదే పెద్ద విజయం అని చెప్పి ముందుగా ఫోన్ చేశాడు. తర్వాత ఆటోమేటిక్గా డెఫినెట్గా నీ కష్టాన్ని ప్రజలు గుర్తిస్తారు. నీ పట్ల డెఫినెట్లుగా నువ్వు ఊరికనే కష్టపడలేదు. ఇమీడియట్గా ఫోన్ చేసి చౌదరి కంగ్రాట్స్, ఇది సినిమా డెఫినెట్గా మంచి టాక్ వచ్చింది, నాకు చాలా మంది చోట్ల కనుక్కున్నాను, మంచి టాక్ ఉంది, మాస్క్ యూత్కి బాగా ఎక్కింది, నువ్వు ఏం వదలొద్దు, సినిమా డెఫినెట్గా ప్రచారం చేయి, నువ్వు దేవదాస్ స్టైల్లోనే డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉంటుంది. మా మొదటి సక్సెస్ ఏంటంటేనండి ఈ సినిమా ద్వారా మా సినిమా రిలీజ్ అవ్వడం అండి. ఎందుకంటే చాలామంది ఈ సినిమా రిలీజ్ అవ్వదు అని చెప్పి చాలా నిరుత్సాహపరిచారండి. బట్ మా డైరెక్టర్ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన డెఫినెట్గా ఆయన కష్టాన్ని ఎలాగైనా జనాలను గుర్తిస్తారని చెప్పి నమ్మకంతో సినిమా రిలీజ్ చేయడం జరిగిందండి. అండ్ అన్ని సెంటర్స్ నుంచి కానివ్వండి, అన్ని చోట్ల నుంచి కానీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎస్పెషలీ నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పి చెప్తూ ఉన్నారు. నాకు చాలామంది చెప్పారు నా పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పడం దానికి కారణం వచ్చేసి వైవి చౌదరి గారండి. ఎందుకంటే ఈయన ఇంతగా నన్ను ప్రోత్సహించి ప్రతి క్షణం నా వెనకాలే ఉండి నన్ను నేర్పించి ప్రతిదీ ఏదైనా కానీ ఎలాగైనా కానీ నువ్వు బాగా చేయించి నాతోటి మీ ముందే తీసుకొచ్చారంటే దానికి కారణం వైవి చౌదరి గారండి. సో ఆయన పడ్డ హార్డ్ వర్క్ కానివ్వండి, ఆయన పడ్డ కష్టం శ్రమ అది వృధాగా అవ్వలేదని చెప్పేసి నాకు గట్టి నమ్మకం. అండ్ థ్యాంక్ యూ సార్. ఇంత ముందు కూడా అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక మాట, సినిమా రిలీజ్ అవ్వక మాట నేను చెప్పనండి, అడుగుతున్నాను. నాతో ఇంకో సినిమా చేస్తారు కదా, నాకు నమ్మకం మా డైరెక్టర్ వైవి చౌదరి గారు అవుతుందండి. ఆయన నమ్మకమే, ఆయన కష్టమే ఈ రే ఆయన కష్టం ఆయన పడకపోతే ఇంత ఇదిగా ఆయన క్రమశిక్షణగా ఉండకపోతే ఇంత పెద్ద సినిమా నేను ఇంకా మా జీవితాంతం క్యాన్స్లోనే ఉండేది, బయటకు వచ్చేది కాదు, జనాలు చూసేవారు కాదు, అప్రిషియేషన్ ఉండేది కాదు, బ్లెస్సింగ్స్ ఉండేది కాదు. సో డెఫినెట్గా వైవి చౌదరి గారు మా డైరెక్టర్ గారు నన్ను బాగా ప్రోత్సహించారండి. ప్రతి చిన్న విషయంలో ఆయన దగ్గర ఉండి కేర్ తీసుకొని నేను ఎలా చేయాలి, ఏంటి, ఎలా స్పందించాలి, ప్రెస్ల ముందర మీ ముందర ఎలా మాట్లాడాలి, ప్రేక్షకుల ముందర ఎలా మాట్లాడాలి, అభిమానులతో ఎలా మాట్లాడాలి, ప్రతి చిన్న విషయం నుంచి ఒక పెద్ద సీన్ దగ్గర వరకు అన్నింటినీ ఆయన దగ్గర ఉండి ఆయన చూసుకొని నేను గైడ్ చేశారండి. దీని గురించి నాకు గురువు నాకు ఇంకొకరు దొరకరని చెప్పి నా నమ్మకం అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకరు చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు చక్రి గారి గురించి. ఆయన చాలా ఈ క్షణం మాతో పాటు లేరు అని చెప్పి చిన్న బాధ ఉంది, కానీ ఆయన మ్యూజిక్ ద్వారా ఎప్పుడు మాతో ఉంటారు, ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారని చెప్పి నమ్మకం. అండ్ ఆయన ఎప్పుడు చూసినా చాలా ఆనందంగా ఎప్పుడున్నా కానీ డల్గా లేకుండా అందరినీ ప్రోత్సహిస్తూ అందరికీ ఎనర్జీ నింపుతూ ఉండేవారు. ఆయన ప్రతి సాంగ్ విన్న తర్వాత ఫోన్ చేసి తేజు సాంగ్ బాగుందా, ఏమైనా మార్చమంటా అని చెప్పి, సార్ నేనేం చెప్పగలుగుతానండి, మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, మీరు ఏమి ఇస్తే నేను దానికి తగ్గట్టు నేను పర్ఫార్మెన్స్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం, ఆయన ప్రతిసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చిండేవారు చక్రి గారు. అండ్ అలాగే అటువంటి మ్యూజిక్కి కాంప్లిమెంటింగ్గా దాని లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారండి. ఎందుకంటే సాంగ్కి తగ్గట్టు ఉండాలి, అలాగే అట్మాస్ఫియర్ అక్కడ ఉన్న లొకేషన్ తగ్గట్టు మేము ఎలాగైతే ఉండాలో అని చెప్పి ఆయన రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే సీన్స్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మధ్యన కానివ్వండి, లేకపోతే ఒక టగ్ శ్రద్ధ దాస్తో మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఇంటర్వల్ సీన్స్ శ్రీధర్ సీపాన గారు బ్యూటిఫుల్ జాబ్ చేశారండి. అండ్ నాకు ఇటువంటి మంచి డైలాగ్స్ రాసి నాకు ఇచ్చిన చాలా ఆనందంగా ఉంది. అండ్ సార్ నా ఫేవరెట్ డైలాగ్ వచ్చేసి నోయల్తో చెప్తాను. ఒక టైంలో సింహం 18 గంటలు పడుకుంటుంది కానీ గాడిద 18 గంటలు పనిచేస్తుంది, కింగ్ ఎవర్రా అని చెప్పండి. దట్స్ మై ఫేవరెట్ డైలాగ్లు కానివ్వండి. మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ ఫోన్ చేసి బాగా చేశారు అని చెప్పి చెప్పడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి, ఎల్లప్పుడు నాతో పాటే ఉంటాయని చెప్పి వచ్చిన నమ్మకం అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇద్దరు గురించి మెన్షన్ చేయాలి, శరత్ గారు అండ్ జీకే గారు. వాళ్ళు డైరెక్టర్ గారిని ఎప్పుడు చూసినా గైడ్ చేస్తూ వాళ్ళని బాగా చూసుకుంటూ ఆయన్ని ఎలాగైనా కానీ సినిమా గురించి ఆలోచిస్తూ చెప్పారు. అండ్ సినిమాలో కొరియోగ్రాఫర్స్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి నేను రాజుసుందరం మాస్టర్తో పనిచేశాను, జానీ మాస్టర్తో పనిచేశాను, అండ్ బృందా మ్యామ్ అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేసి నన్ను ఎలాగైతే ప్రజెంట్ చేయాలనుకున్నానో అలాగే ప్రజెంట్ చేసి డైరెక్టర్ గారి విజన్ ద్వారా నన్ను బాగా ప్రజెంట్ చేశారు. ప్రేక్షకులు కానివ్వండి, మమ్మల్ని ఇంత బ్లెస్ చేసి మా సినిమాని థియేటర్కి వచ్చి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.
అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తుంటాను, మా సినిమాయే కాదు ఇతర సినిమాలని కూడా మీరు థియేటర్కి వచ్చి చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. మేము ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మేము ముందే తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో థియేటర్కి వచ్చి చూస్తే మాకు దానికి మించిన బ్లెస్సింగ్ ఇంకోటి లేదు.